నగర ప్రజల యొక్క అవసరాలు తీర్చేది. కాలం మారింది, అవసరాలు పెరిగినాయి. వివిధ రాష్ట్రాలు వివిధ దేశాల నుంచి వచ్చి ఈనాడు ఔటర్ రింగ్ రోడ్డు లోపల 1,34,00,000 జనాభా ఈనాడు నివసిస్తున్నారు. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఇవాళ విస్తరించి హైదరాబాద్ నగరం అంతర్జాతీయ నగరంగా మారింది. ఎంత వేగంగా అయితే నగరం అభివృద్ధి చెందిందో, ఎంత వేగంగా కృష్ణా గోదావరి జలాలు నగర దాహార్తిని తీర్చినాయో, ఈనాడు పాలు పండ్లు కూరగాయలు నగర ప్రజల అవసరాలు తీర్చలేకపోతున్నాయి. అందుకే ఆనాడు ఆలోచన చేసి ఆనాటి ప్రభుత్వం ఒకప్పుడు కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ని కోహేడకు తరలించినప్పుడు అత్తర్బుత్తర్ టెంట్లేసి రేకులేసి పెడితే గాలి దుమారానికి ఆ రేకులు ఆ టెంట్లు కూలిపోయి వందలాది మంది కూరగాయలు అమ్మే రైతులకందరికీ దెబ్బలు తగిలి కాళ్ళు పోయి చేతులు పోయి కష్టాలు ఎదుర్కొంటుంటే గాలి దుమారంలోనే ఆనాడు పార్లమెంటు సభ్యుడిగా ఆ రైతులకు ఒక మనోధైర్యాన్ని ఇవ్వడానికి ఆ రోజు అక్కడికి వచ్చి అందరినీ కలవడం జరిగింది. ఆ రోజే మల్రెడ్డి రంగారెడ్డి గారు, మల్రెడ్డి రామరెడ్డి గారు వాళ్ళందరితో మాట్లాడి వచ్చేది మన ప్రభుత్వమే, మన ప్రభుత్వంలో ఈ ప్రాంతంలో అంతర్జాతీయ ప్రమాణాలతోని ఇంటిగ్రేటెడ్ ఫ్రూట్ మార్కెట్ కట్టుకుంటాం. ఫ్రూట్సే కాదు, ఫ్లవర్సే కాదు, ఈ ప్రాంతంలో మీకు పోల్ట్రీ కావచ్చు, ఫిష్ కావచ్చు, చికెన్ కావచ్చు, మటన్ కావచ్చు, పాలు కావచ్చు, కూరగాయలు కావచ్చు, ఏమి కావాలన్నా నగరం నుంచే కాదు రాష్ట్రం నలుమూలల నుంచి ఎవరి ఇంట్లో పెళ్లున్నా ఎవరి ఇంట్లో పండగ ఉన్నా ఏమి కొనాలన్నా ఇక్కడికి వస్తే అన్ని అందుబాటులో ఉండే విధంగా ఈనాడు 240 ఎకరాలలో 2,400 కోట్ల రూపాయలు వెచ్చించి అంతర్జాతీయ స్థాయిలో ఈ రోజు కోహెడా ఫ్రూట్ మార్కెట్ ను మనం ప్రారంభించుకుంటున్నామని చెప్పడానికి నేను సంతోషపడుతున్నా. మిత్రులారా, ఏ విధంగా అయితే అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ శంషాబాద్ లో మనకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిందో, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ తర్వాత వివిధ రాష్ట్రాలలోనే కాదు వివిధ దేశాలలో మన గుర్తింపు మన గౌరవాన్ని ఈ కోహెడా ఫ్రూట్ మార్కెట్ తీసుకొస్తుందని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను, మీ అందరికీ తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఈనాడు ఆర్గానిక్ ఫుడ్ అని ఈ రోజు పాలు పండ్లు కూరగాయలే కాదు, ఈ రోజు కొత్తిమీర కరివేపాకు కొనుక్కోవాలన్నా పక్క రాష్ట్రాల నుంచో పక్క దేశాల నుంచో దిగుమతి చేసుకునే పరిస్థితి వచ్చింది. ఈ రోజు మన రైతాంగం ఇవి పండించకపోవడం వల్ల మన రైతాంగం వడ్లు, మక్కలు, జొన్నలు, పరిమితమైన పత్తి, మిర్చి ఈ 4-5 పంటలే పండించడం వల్ల ఈ రోజు విపరీతమైన ఒత్తిడి పెరిగి ఈ రోజు ప్రజల కష్టాలు తీర్తలేవు. కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పేదవాడు బజార్లోకి సంచి నిండా రూపాయలు తీసుకెళ్తే జేబులో కూరగాయలు తెచ్చుకునే పరిస్థితి ఈ రోజు మోడీ గారి ప్రభుత్వంలో ధరలు పెరిగినాయి. అందుకే ఈనాడు ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా మన ప్రాంతాన్ని 30-40 ఏళ్ల క్రితం ఏ విధంగా అయితే కలకలలాడిందో వ్యవసాయంతో ఈ ప్రాంతంలో ఫ్రూట్ మార్కెట్ తో పాటు మంచి తోటలు పెట్టాలి. మామిడి పండ్లు, బత్తాయి పండ్లు, మోసంబి పండ్లు ఇట్లా ప్రతి ఫ్రూట్ మన ప్రాంతంలో ఈ రోజు పండించాలి. కందుకూరు ప్రాంతంలో టమాటాలు పండిస్తే బ్రహ్మాండంగా ఉంటాయి. ఆ ప్రాంతంలో ఒక సాస్ ఉత్పత్తి చేసే కంపెనీని కూడా తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. అదే విధంగా ఈ ప్రాంతంలో ఈ రోజు ఫ్రూట్స్ మార్కెట్ కోసం మనం చేస్తున్న ప్రయత్నాన్ని కొంతమంది అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఇవాళ రంగారెడ్డి జిల్లా సోదరులతోని నేను అడగదలుచుకున్నా, 10 సంవత్సరాల అధికారంలో ఉండి మీ కష్టాలకు కారణమైన వాళ్ళు ఇవాళ మనము భారత్ ఫ్యూచర్ సిటీలో ఆనాడు కాలుష్యం వెదజల్లే ఫార్మా పరిశ్రమలను తెస్తా అంటే మీ ప్రాంత ప్రజలకు జీవన ప్రమాణాలు పడిపోయి ఈ కాలుష్యం వల్ల మీకు ఇబ్బంది జరుగుద్దని ఈ కాలుష్యాన్ని తరలించి ఈ రోజు ఒక గొప్ప నగరాన్ని తీర్చిదిద్దాలనుకున్నాం. ఈ రోజు హైటెక్ సిటీ ప్రాంతంలో 237 కోట్ల రూపాయలకి ఎకరం అమ్ముడు పోతుందంటే ఆ ఏరియాల ఐటీ కంపెనీలు, అదే విధంగా ఫార్మా కంపెనీలు, జీసీసీ సెంటర్లు వచ్చినందుకు ఈ రోజు ఆ భూముల విలువ పెరిగింది. ఇవాళ అందుకే
ఒక మహానగరాన్ని నిర్మించి ఫార్చ్యూన్ 500 కంపెనీలు, ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన కంపెనీలు మీ అంతర్జాతీయ నగరానికి తీసుకురావాలని, ఈ ప్రాంతంలో కాలుష్యం లేని పరిశ్రమలను తీసుకురావాలని, ఈ ప్రాంతంలో ప్రజల అవసరాలను తీర్చే అభివృద్ధిని చెయ్యాలని మనం కంకణం కట్టుకొని బయలుదేరితే నిన్న మొన్న బీఆర్ఎస్ వాళ్ళు కారు గుర్తోళ్ళు వచ్చారు. కోహెడా ఫ్రూట్ మార్కెట్ కట్టడానికి వీల్లేదంటారు, భారత్ ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామంటారు, రీజనల్ రింగ్ రోడ్డు నిర్మించడానికి వీల్లేదంటారు, రీజనల్ రింగ్ రైలు అవసరం లేదంటారు, వరంగల్లో ఎయిర్పోర్టు అవసరం లేదంటారు, ఆదిలాబాద్ లో ఎయిర్పోర్టు అక్కర్లేదంటారు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి రంగారెడ్డి జిల్లా వరకు నీళ్లు తరలిస్తామంటే ఆ ప్రాజెక్టు కూడా తట్ట మట్టి తీయడానికి వీల్లేదంటారు. మహారాష్ట్రతో మాట్లాడి తుమ్మిడిఎట్టి దగ్గర గోదావరి జలాలను శ్రీపాద ఎల్లంపల్లికి తీసుకొస్తామంటే అది కూడా నిర్మించడానికి వీల్లేదంటారు. ఇవాళ నేను అడుగుతున్న మిత్రులారా, ఆ 10 ఏళ్లు మనం కొట్లాను ఫ్రూట్ మార్కెట్ కట్టమని, పరిశ్రమలో కాలుష్యాన్ని వెదజల్లే వాటిని తరలించమని, రీజనల్ రింగ్ రోడ్డు కావాలని, వరంగల్ ఎయిర్పోర్ట్ కావాలని, ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ కావాలని అభివృద్ధి చేయమని ఆనాడు మనం రోడ్డెక్కితే ఈనాడు ఈ అష్ట దరిద్రులు మనం ఏ అభివృద్ధి చేస్తామన్నా అడ్డుకుంటామని రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు, రాస్తా రోకోలు చేస్తున్నారు. మీరు ఆలోచన చేయండి. ఇట్లనే అభివృద్ధి నిరోధకులుగా మారితే ఈనాడు ప్రతిపక్ష హోదా ఉన్నది, రేపు రాబోయే రోజుల్లో ప్రతిపక్ష హోదా కాదు కదా, కారు ఎక్కడానికి కాదు, కారును దొబ్బడానికి కూడా మనిషి దొరకడు. అనుం చెడి మీరు అక్కడెక్కడనో కార్ఖానాలో పోయి కారును, టైర్లు లేని కార్లు మనం చూస్తాం. మనం అఫ్జల్గంజ్ ఏరియాలో పోతే అంబాసిడర్ కార్లు ఉంటాయి, దాంట్లో టైర్లు ఉండవు, రాళ్లు పెట్టి కారు నిలబెట్టి ఉంటది. మీ అంబాసిడర్ కారు కూడా ఫామ్ హౌస్ గా పరిస్థితి వస్తుంది. అందుకే మిత్రులారా, ఇవాళ మీ అందరి సహకారంతో మీరందరూ కలిసి వచ్చినందుకు ధైర్యంగా ఈ రోజు ఈ ఫ్రూట్ మార్కెట్ ను ఈ రోజు ప్రారంభించుకుంటున్నాం. ఇంతకు ముందే తుమ్మల నాగేశ్వరరావు గారికి సూచన చేసిన, ఇవాళ అక్కడ నీడ లేకుండా వానొచ్చినా గాలి వచ్చినా ఎండకెండి వానకు తడిసి అక్కడ అమ్ముకుంటున్న కూరగాయలు గాని, రైతులు గాని, అక్కడ ఉండే మధ్యవర్తులు గాని ఈ రోజు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 6 నెలలు ఇక్కడ రాత్రి పగళ్ళు పని చేపించి డిసెంబర్ నుంచే ఈ ప్రాంతంలో కూరగాయలు, పండ్లు అమ్ముకునే విధంగా ఇక్కడ పనులను ప్రారంభించాలి. 100% అభివృద్ధి 2 ఏళ్లలో పూర్తి చేయాలని నేను తుమ్మల నాగేశ్వరరావు గారికి సూచన చేసిన. తుమ్మల గారికి వేదిక మీద నుంచి నేను మాట ఇస్తున్నా, మీకు నిధులకు ఒక్క రోజు కూడా ఆలస్యం చేయకుండా 2400 కోట్ల రూపాయలు మీకు గ్రీన్ ఛానల్లో మీకు విడుదల చేయించే పూచి నాది. మరి పనులు నిర్మాణం చేయించుకునే బాధ్యత మీది, మల్రెడ్డి రంగారెడ్డి గారిది, శ్రీధర్ బాబుది. కేసీఆర్ కుర్చేసుకొని కూర్చొని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కడతా అన్నాడు, కానీ ఎన్నికైన తర్వాత మందేసుకొని ఫామ్ హౌస్ లో వండుకున్నాడు. ఆయన లాక కాకుండా తుమ్మల నాగేశ్వరరావు గారికి, శ్రీధర్ బాబు గారికి మీరీడ కుర్చేసుకొని కూర్చొని ఈ ఫ్రూట్ మార్కెట్ ను డిసెంబర్ లో పనులు ప్రారంభించే విధంగా మీరు అభివృద్ధి కోసం రోజుకి 24 గంటలు పనులు చేయించండి.